ఇరుగు పొరుగు ముచ్చట్లు. అనగనగా రామాపురం అనే ఊరిలో వీరయ్య అనే మోతుబరి రైతు ఒకతను ఉండేవాడు. అతను చాలా అతి తెలివితో మాట్లాడేవాడు. ఎవ్వరేది మాట్లాడినా అతి తెలివితో అందరితో మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడి లోపల మాత్రం విపరీతంగా కుళ్ళుకునేవాడు. తనకి ఎన్ని తెలివితేటలున్నా తన తెలివితేటలను సరైన సమయంలో ఉపయోగించకుండా అతి తెలివిని ప్రదర్శిస్తూ తనకి తానే ఆపదలను కొని తెచ్చుకునేవాడు. ఒకరోజు తనకున్న పొలానికి ఎరువులు కొనడం కోసం 4 గ్రామాల అవతల ఉన్న ఎరువుల దుకాణానికి బయలుదేరతాడు. అలా మార్గ మధ్యంలో వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవి ఒకటి వస్తుంది. ఆ అడవిలో నిదానంగా నడుస్తూ వెళుతున్న వీరయ్యకు ఒక సాధువు స్పృహ తప్పి కనపడతాడు. అయ్యో, ఈ సాధువు ఎవరో పడిపోయాడే అని జాలి తలచి ఆ సాధువు ఏమీ సహాయం అడగకుండానే కొద్దిగా మంచినీళ్ళిచ్చి అతన్ని తెప్పరిల్లుకునేటట్లు చేసి అతనికి కొంచెం తిండిని కూడా పెట్టి ఆ చెట్టు నీడ కిందే కూర్చోపెడతాడు. ఆ చెట్టు నీడ కింద కూర్చున్న వ్యక్తి సాధువు రూపంలో వచ్చినా అతను నిజంగా సాధువు కాదు. నిజంగా అతను యమధర్మరాజు. వీరయ్య ప్రాణం కొన్ని ఘడియల్లో పోబోతున్నది. వీరయ్య ప్రాణం తీసుకెళ్ళటం కోసం యమధర్మరాజే వస్తాడు. కానీ ఆ విషయం గ్రహించని వీరయ్య మాత్రం మామూలుగానే వచ్చింది సాధువేమో అనుకొని మంచినీళ్ళు అవి అన్నీ ఇచ్చి దాహం తీరుస్తాడు. దాంతో యమధర్మరాజు చాలా సంతృప్తి చెంది ఇతనికి ఒక్క అవకాశం ఇద్దాం నిండు నూరేళ్ళు బ్రతకటానికి, నాకు ఇంత సహాయం చేశాడు కదా అని అనుకొని యమధర్మరాజు ఆ సాధు రూపంలో నుంచి నిజ రూపంలోకి వచ్చి, నేను యమధర్మరాజుని, 5 విఘడియల్లో నీ ప్రాణాన్ని తీసుకోబోతున్నాను. కానీ నేను ఆపదలో ఉండగా నీవు నాకు సహాయం చేశావు. నేను సొమ్మసిల్లిపోయి ఉండగా నాకు దాహం తీర్చావు. కాబట్టి నువ్వు చేసిన ఉపకారానికి నేను నీకు ఎంతో కొంత మేలు చేయదలుచుకున్నాను. ఇదిగో భవిష్యవాణి. నీకు 5 నిమిషముల సమయము కేటాయిస్తాను. నీవు ఈ పుస్తకంలో కావలసినది రాసుకోవచ్చు అని ఆ పుస్తకాన్ని ఆ వీరయ్య చేతిలో పెడతారు యమధర్మరాజు. వీరయ్య మహా ఆనందంగా ఆ పుస్తకాన్ని తీసుకొని మొట్టమొదట పేజీ తెరిచి చూడగానే అందులో నీ స్నేహితుడి పొలంలో ఈరోజు అతనికి లంకె బిందెలు దొరకబోతున్నాయి అని కనపడుతుంది. దాంతో వీరయ్య ఉక్రోషం ఆపుకోలేక దాని మీద నా స్నేహితుడికి వాళ్ళ లంకె బిందెలు దొరకకూడదు, అతను ఇంకా పేదవాడైపోవాలి అని రాస్తాడు. తర్వాత పేజీ తిప్పగానే వీరయ్య ఇంటి పక్కనున్న సోమయ్య చెల్లెలకు మంచి సంబంధం కుదురుతుంది అని రాసి ఉండడంతో వీరయ్య ఇలా అనుకుంటాడు, నా చెల్లెలికి కుదరని సంబంధం వీళ్ళకు కుదురుతుందా, కోట్ల రూపాయలు వచ్చే సంబంధం వీళ్ళకి కుదరకూడదు అన్న ఉక్రోషంతో ఆ పిల్లకు మంచి సంబంధం కుదరకూడదు అని మళ్ళీ ఆ పుస్తకంలో రాస్తాడు. అలా రాసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం ఊరిలో చాలా బాగా పంటలు పండుతాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని రాసి ఉండడంతో వీరయ్య ఇలా అనుకుంటాడు, అమ్మో, అందరి పంటలు పండి అందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఇంకా అందరూ వచ్చి నా సహాయం ఏమడుగుతారు, అందుకని ఇలా జరగకూడదు అని ఆలోచించి ఊరిలో అందరి పంటలు పాడైపోవాలి అని రాస్తాడు. తన పంట తప్పితే అందరి పంటలు పాడైపోవాలి అని రాద్దాం అనుకొని కూడా అందరి పంటలు పాడైపోవాలి అని మాత్రమే రాస్తాడు. మిగతాది మర్చిపోతాడు. తర్వాత వీరయ్య అనుకుంటాడు, అమ్మయ్య, ఇప్పుడు నేను నా పేజీ చూసుకుందాం అని అనుకొని పుస్తకం మరలా తిప్పగానే ఆ భవిష్యవాణిలో రాసి ఉంటుంది, కొన్ని ఘడియలలో నీకు మరణం సంభవించబోతుంది అని. దాంతో వీరయ్య అనుకుంటాడు, పుస్తకం నా చేతిలోనే ఉందిగా, నాకు మరణం లేదు అని నేను బాగా రాసుకుందాం అని అనుకొని ఆ పెన్నుతో దాని మీద రాయబోతూ ఉంటాడు. అంతలో యమధర్మరాజు చటుక్కున ఆ భవిష్యవాణిని తన దగ్గర పెట్టుకుంటాడు. దాంతో వీరయ్యకేమీ పాలుపోక తల పైకెత్తి చూసి, అదేంటి స్వామి, నేను రాసే లోపలే మీరు నా చేతిలో నుంచి లాగేసుకున్నారు భవిష్యవాణిని అని అనగానే దానికి యమధర్మరాజు ఇలా అంటాడు,
నేను నీకు 5 నిమిషాల వ్యవధి ఇచ్చినా నువ్వు ఎవరు బాగుండకూడదు, ఎవరి మంచి పనులు జరగకూడదు, అందరూ పాడైపోవాలి అని వేరే వాళ్ళ గురించే ఆలోచించావు. కానీ నీ ప్రాణం ఇంకొద్దిసేపట్లో పోబోతున్నది, ముందు దాన్ని నేను కాపాడుకోవాలి అన్న ఆలోచన నీకు లేదు. నేను నీకు అవకాశం ఇచ్చినా ఎంతసేపు వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలే కానీ నీ విషయాలు నువ్వు మాట్లాడుకునే అవసరమే నీకు లేకుండా పోయింది. కాబట్టి నీకు వేరే వాళ్ళ మీద ఉన్నంత ధ్యాస నీ ప్రాణాల మీద కానీ మంచి పనుల మీద కానీ లేదు. నేను నీకు ఇచ్చిన 5 నిమిషములలో 5 సెకండ్లు కూడా నీవు నీ గురించి ఆలోచించలేదు. ఎంతసేపు పరాయి వాళ్ళ మీదే నీ ఆలోచన ఉంది. వాళ్ళు బాగోకూడదు, వాళ్ళకి మంచి సంబంధాలు కుదరకూడదు, ఊళ్ళో ఎవరూ సంతోషంగా ఉండకూడదు అని. అంతేకాని నేను నా భార్య బిడ్డలతో నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలి అని నీవు రాసుకున్నట్టయితే నీ కోరిక నెరవేరేది కదా. నీకు 5 నిమిషాల సమయం ఇచ్చినా నీవు ఒక్క 2 సెకండ్లు కూడా నిజ జీవితం మీద దృష్టి పెట్టలేకపోయావు. కాబట్టి నీకు ఇంక జీవించే హక్కు లేదు, పదా నువ్వు నాతో అంటూ యమధర్మరాజు పాశం వేసి వీరయ్య ప్రాణాన్ని లాక్కొని వెళ్ళిపోతాడు. వీరయ్య ఆత్మగా అయ్యి ఇలా రోదిస్తూ ఉంటాడు. అయ్యో, చెప్పుడు మాటలు విని చెడిపోయానే, వాళ్ళు బాగోకూడదు, వీళ్ళు బాగోకూడదు అని ఇరుగు పొరుగు ముచ్చట్లతో నా కాలం నేను వృధా చేశాను. అదే నేను నా గురించి రాసుకొని ఉంటే ఇప్పుడు నా భార్య బిడ్డలతో చాలా ప్రశాంతంగా ఉండేవాడిని అని అనుకొని వీరయ్య ఆత్మ రోదిస్తూ ఉంటుంది.